ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 12 పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఓట్ల లెక్కింపు జరగనుంది. జూన్ 4న జరిగిన ఎన్నికల కౌంటింగ్పై తనకు అనుమానం ఉందని ఒంగోలు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. 12 ఈవీఎంలలో పోలైన ఓట్లలో అనుమానాలతో మళ్లీ లెక్కించాలని కోరారు. అందుకోసం దాదాపు 5,44,000 చెల్లించారు వైసీపీ అభ్యర్థి బాలినేని. ఈ నెల 19 నుంచి 25వ తేదీ మధ్యలో ఈవీఎంల రీకౌంటింగ్కు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. మే 13న నాటి ఎన్నికల్లో వినియోగించిన 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు. 15 బూతుల మీద రీకౌంటింగ్ కూడా పెట్టావు, మంచిదే. దాంట్లో ఎవరేం కాదనట్లేదు, మంచిదే. అదేదో నేను కలెక్టర్ గారు కూడా ఇచ్చారు, ఏదో 15 నుంచి 20 దాకా అని చెప్పేసి ఏదో డేట్ కూడా ఇచ్చారు. అట్లా కూడా అది కూడా కౌంటింగ్ అది కూడా తేలితే కానీ ఏం జరుగుద్దో కూడా అందరికీ తెలుస్తుంది. అంటే వ్యవస్థ 164 సీట్లు వచ్చిన ఇవాళ ఎన్డీఏ కూటమికి అంటే నీ 15 బూతుల్లోనే నీకు అక్రమాలు జరిగేసి లేకపోతే ఈవీఎం మిషన్లన్నీ ఎత్తుకొని పోయారా? ఈవీఎం మిషన్ దొంగలే జరిగినాయా? పోయినసారి ఆ సైకో జగన్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి 26 మంది అభ్యర్థులు పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి దామచెల్ల జనార్దన్ 34,060 ఓట్లతో గెలుపొందారు. అయితే దీనిపై బాలినేని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే కలెక్టర్ తమీం అన్సారియా హైదరాబాద్లో శిక్షణ ఇచ్చారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అధికారులు సమాచారం అందించనున్నారు. మరోవైపు ఈ ప్రక్రియ నిర్వహణ కోసం బెల్ కంపెనీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది.